వెనుకోబావాడు ప్లాటింగ్ చేస్తాడు, వాడు ఏం మేనేజ్ చేసుకొని గత ప్రభుత్వంలో వాడు మార్ట్గేజ్ రిలీజ్ చేసుకున్నాడు. ఈరోజు మీడియా మిత్రులను నేను ఒకటే అడుగుతున్నాను, ఈరోజు ఇలాంటి వెంచర్ వాళ్ళకి నేను నోటీసులు ఇస్తే లేఅవుట్ క్యాన్సిల్ అవుతుంది. మీరే చెప్పాలి నాకు, అక్కడ ప్లాట్లు మీరు కూడా కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు, ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఈరోజు ఎవరో తప్పు చేసింది దానికి ఈరోజు నేను అనుభవిస్తున్నాను. మా మున్సిపల్ మా టీము కౌన్సిలర్లు కానీ చైర్మన్లు కానీ అందరూ మేము అనుభవిస్తున్నాము. ఈరోజు ఈ లేఅవుట్లకి రోడ్లు డ్రైనేజ్లు వేసి ఉంటే నాకు ఈరోజు జడ్చర్ల టౌను, బాదేపల్లి, కావరంపేట నేను తెచ్చిన నిధులకి మొత్తం రోడ్లు డ్రైనేజ్ కంప్లీట్ అవుతున్నాయి. ఈరోజు వాళ్ళు చేసిన తప్పుకి నేను అనుభవిస్తున్నాను. ఈరోజు ఈ లిస్టు మీకు ఇస్తున్నాను. మళ్ళా ఇలాంటి లేఅవుట్లల్లో చాలా మంది గ్రూప్లలో పెడుతున్నారు, మాకు రోడ్లు లేవు డ్రైనేజ్ లేవు అని అంటున్నారు. మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాను, మీరు అక్కడ ప్లాట్లు కొనుక్కున్నారు, ప్లాట్లు కొనుక్కున్నప్పుడు ఎవరైతే అక్కడ బిజినెస్ చేసినారో లేఅవుట్ చేసినారో వాళ్ళు రోడ్లు వేపియాలి, వాళ్ళు డ్రైనేజ్ లేపియాలి, వాళ్ళు స్ట్రీట్ లైట్స్ పెట్టాలి. అవన్నీ పెట్టకుండా వాళ్ళకి మార్ట్గేజ్ రిలీజ్ చేసి వాళ్ళేమో వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఈరోజేమో నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఈరోజు నేను నిధులు తీసుకురావాలి, ఇవన్నీ డెవలప్ చేయాలని చెప్పేసి ఈ నిధుల కోసము నేను ప్రతి మంత్రి దగ్గరికి, సీఎం గారి దగ్గరికి ఎప్పుడు వెళ్ళి నాకు జడ్చర్లకి 70 కోట్లు కావాలని చెప్పి నేను అడుగుతున్నాను. ఈరోజు తప్పు చేసింది ఎవరు, అనుభవించేది ఎవరు? ఈరోజు మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాను, 12.5 కోట్లు వస్తే నేనుండి పాత బస్తీని డెవలప్ చేయాలి, 5 కోట్ల రూపాయలు పెట్టాలంటున్నాను. నేను కౌన్సిలర్ అందరిని అడుగుతున్నాను, మా వార్డుకి పెట్టండి, మా వార్డుకి పెట్టాను అంటున్నారు. మళ్ళీ మీరు ఆ లేఅవుట్ చేసిన ఆ ద్రోహులని తీసుకొచ్చి రోడ్ల మీద ఎందుకు నిలబెడతలేరని చెప్పి నేను అడుగుతున్నాను. వాళ్ళతోని రోడ్లు వేపియాల్సిన బాధ్యత మనది కాదా? వాళ్ళతోని డ్రైనేజ్లు కట్టించిన బాధ్యత మాది కాదా, మనది కాదా అని అడుగుతున్నాను. ఈరోజు నోటీసులు పంపించడం, ఈరోజు మీడియా మిత్రులకు ఒకటే కోరుతున్నాను, మీకు చాలా అనుభవం ఉన్నది, మీరే ఎక్కడ ఇష్యూస్ ఉన్నా కానీ మీరు హైలైట్ చేస్తుంటే నేను రోజు చూస్తున్నాను. ఒకటే అడుగుతున్నాను, లేఅవుట్ క్యాన్సిల్ చేస్తే అక్కడ కట్టుకున్న ఇండ్లు పేదవాళ్ళందరూ రోడ్ల మీదకి వస్తారు. అందుకని ఆ సాహసం నేను చేయలేకపోతున్నాను. మీరే మాకు సూచన చేయండి, ఎందుకంటే మీరే ప్రజలలో వెళ్తుంటారు, ప్రజలు మీకే చెప్తుంటారు ఏమి ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి. కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను, తప్పు జరిగిపోయింది కానీ ఇప్పుడు సరిదిద్దుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. నిధులు తీసుకొస్తాను, అవి కూడా డెవలప్ చేస్తాను. కానీ ఒకటే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, పాత బస్తీని డెవలప్ చేసుకుందాము ఫస్ట్, దాని తర్వాత 1 by 1 అన్నీ డెవలప్ చేసుకున్నాము. వార్డ్ నెంబర్ 3లో కూడా కిందికి పోతే కూడా అక్కడ కూడా డ్రైన్స్ నీళ్లు కూడా మొత్తం వాళ్ళ ఇళ్ళకి వచ్చి